भुवन जन नयनाभिराम दशरथ नाम तारक नाम दशरथ नाम तनुज विराम पट्टाभिराम जय श्रीराम। ఆ విధంగా మేము కూడా ఈ యొక్క అమ్మాయిని మేము అంగీకరిస్తున్నాం. మీ వివాహానికి లేచి తాంబూలం స్వామివారికి సమర్పించి బట్టలు ఇందాక ఇచ్చిన వ్రత బట్టలు ఇందాక బట్టలు పాట ఆపుతారా? గుహ దేవదారుక శ్వేతద్వైతాఖ్య దశారణ్యాయితే లోకాలోకాచల వెళ్తే అందరు చెప్పండి. మయా సహా దశ పూర్వేషాం దశ అపరేషాం ఒక ఉద్ధరణ ఆగుతో అశ్వమేధాది శతక్రతు పుణ్య ఫల ప్రాప్త్యర్థం మయా ఇదానీం సీతా మహాసాధ్వి కన్యాదాన మహోత్సవ సమయే ఓం చతుస్సము శైలానామమంద మకరంద బిందో బిందు సందో హరిశ్చంద సుందర మందార హరిచందనాదీనాం చింతామణి దినమణి కౌస్తుభాదీనాం మణీనాం రమణిత మణికర్ణ రమణీభూషణానాం కామధేనో ప్రభృతీనాం ధేనూనాం యమనియమాసన ప్రియణో యమనియమాసన ప్రేమ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధిష్టాంగ యోగనిష్టాగరిష్టానాం వశిష్ఠ వైశిష్ట మాంగళ్య గుణాన్ మాంగళ్య సూత్రాన్వితం శ్రీరాఘవయోర్వివాహ సమయాన లోక సంరక్షణ హేతునా కంఠే మనోటికి మహాసాధ్యకి श्री रामचंद्रमूर्ति की सीता महासाध्वी की सीता महासाध्वी अन्य मांगल्य मांगल्य संतुना आनुकूल्यता फलसिद्धि. Brahma has tied the Mangalyam and also there is आयतनवान् भवते प्रियापतिस्त्रियाम्यसः मुष्णयोरदधात् सवमु कामस्य तृप्तिमानन्दं तस्याग्ने भाजये हमः मोदः प्रमोद आनन्दः सीतारामस्वामी सीताराम महाराज की
సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్తమాంజలి. ఎన్టీవీ భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా సాయి దత్తపీఠం తరపు నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఫంక్షన్ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతిసారి మా భక్తి టీవీ ఎన్టీవీ వాళ్ళు చక్కగా అందరికీ తెలియపరుస్తున్నారు. అలాగే శ్రీరామం అనేది కూడా మనకి పెద్ద ఫంక్షను. అన్నింటిలో కూడా విజయదశమిలాగే శ్రీరామనవమి కూడా చాలా బాగా చేసుకుంటాం మనం. ఆ శ్రీరామనవమి సందర్భంగా గత 3 రోజుల నుంచి ఎంతో వైభవంగా మన దత్తపీఠంలో ఉత్సవాలను ఏర్పాటు చేసుకున్నాం. ఆ సందర్భంలో ప్రతిసారి సీతారామ కళ్యాణం ఒకరోజు చేస్తాం. ఈసారి 3 రోజులు పెళ్లి ఉత్సవాలు చేసుకున్నాం. 3 డేస్గా ఒకరోజు అమ్మవారిని సీతమ్మవారిని పెళ్లి కుమార్తెలా చేయడం, మన భక్తులందరూ వచ్చి ఆ అమ్మవారితో పాటు చిన్నపిల్లలు ఒక అమ్మాయిని అమ్మవారిలా తయారు చేసి ఆటలాడుకోవడం, బంతులాట అవన్నీ. 2వ రోజున రాముల వారిని పెళ్లి కుమార్తెలా చేస్తే, అలాగే ఇంకో పిల్లవాడిని రాముల వారు తయారు చేసి ఎన్నో, అలాగే మన శివధనస్సుని విరవటం, ఇలాంటి కార్యక్రమాలను చేసుకుంటూ 3వ రోజున ఈరోజు మార్నింగ్ ఉదయం ఎదుర్కోళ్ళు చేసుకొని ఎంతోమంది దంపతులు వచ్చి కళ్యాణంలో కూర్చున్నారు. ఎదుర్కోళ్ళు అయిపోతూనే సీతారామ కళ్యాణం ఎంతో వైభవంగా చక్కగా జరుగుకున్నాం. మన ఇంట్లో పెళ్లి కంటే ఎక్కువగా వైభవంగా చేసుకున్నాం. దాని తర్వాత ఈవినింగ్ సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకున్నాం. దాని తర్వాత 100 మంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూర్చొని శతకళార్చన అని చెప్పి లాస్ట్ ఇయర్ మొదలుపెట్టారు. ఆ శతకళార్చన ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా జరిగింది. ఆ రాముల వారి సమక్షంలో, బాబాగారి సమక్షంలో. అలాగే అది అయిన తర్వాత మన షిరిడీలో ఎలా చేస్తారో శ్రీరామనవమి రోజు అలాగే పల్లకీ ఉత్సవాన్ని, చందనోత్సవాన్ని అదే పద్ధతిలో ఇక్కడ అందరం కలిసి భక్తులం అందరం కలిసి చక్కగా చేసుకున్నాం. పల్లకీని ఒకసారి బయటికి తీసుకెళ్ళి పార్కింగ్ లాట్లోనే అందరం భజనలు చేసుకుంటూ బాబాగారి పల్లకీతో పాటు రాముల వారిని, బాబాగారిని విగ్రహాలు పెట్టుకొని అంతా ఊరేగింపుగా తీసుకెళ్ళి వచ్చాం. ఆ తర్వాత అందరూ వచ్చి చందనోత్సవంలో పాల్గొన్నారు. ఇలా కార్యక్రమాలను చేసుకోవడానికి ఇంత వైభవంగా జరగడానికి మా ఎస్డిపి వాలంటీర్స్ అందరూ కూడా ప్రతిసారి వారి కారకులు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా వాలంటీర్స్కి, ఎస్డిపి ఫ్యామిలీకి, మా డైరెక్టర్స్కి అందరికీ శ్రీరామనవమి సందర్భంగా ఆ బాబాగారి అనుగ్రహం, ఆ రాముల వారి అనుగ్రహం ఉండాలని, ప్రతి భక్తులకి ఈ సందర్భంగా రాముల వారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి ఎన్టీవీ యాజమాన్యానికి మన శ్రీరామనవమి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. టీవీ ఎన్టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా పేరు లక్ష్మీపాత్రుని. ఇక్కడ నేను నిత్య అన్నదానంలో ఒక సేవకురాలని. నేనే కాదు, చాలామంది వాలంటీర్స్ ఇక్కడ ప్రతిరోజు వచ్చి గత 3 రోజుల కింద అనేకమైనటువంటి గ్రూప్స్ కింద మేము ఒక పాటలు అయితేనేంటి, అన్నదానం అయితేనేంటి, పూజలు అయితేనేంటి అన్నీ చాలా చక్కగా ఇండియాలో లేవన్న కొరత లేకుండా మేము ఇక్కడ శ్రీరామనవమి గత 3 రోజుల కింద సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ మేము చందనోత్సవం, పల్లకీ సేవ అవన్నీ కూడా చాలా ఎక్సైట్మెంట్తో మేము చాలామంది వాలంటీర్స్ అంతా బాగా ఎంజాయ్ చేసాము.
ఇక్కడ రఘుశంకర్ మంచి గారి ఆధ్వర్యంలో గైడెన్స్లో మేము అందరం కూడా వాలంటీర్ సేవ చేసుకుంటూ చాలా స్పిరిచువల్ పాత్లో మేము వెళ్తున్నాము గత 3 సంవత్సరాల నుంచి. దానికి మేము ఈ ఎస్టీపీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి, శంకర్ మంచి ఫౌండర్ గారికి, తర్వాత మిగిలిన మా సేవకులకి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పీఠం మాది అని చెప్పి మా ఫ్యామిలీ, దత్తా ఫ్యామిలీ ఇక్కడ పండుగలన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. ఒక శ్రీరామనవమే కాదు, దానికి మేము బాబా బ్లెస్సింగ్స్ కింద ఫీల్ అయ్యి మేము ఇంకా ముందుకి చాలా కొనసాగి ఒక ఫ్యామిలీ కింద షిరిడి ఇన్ అమెరికా అన్న ప్రాజెక్టు త్వరలోనే మాకు ఇక్కడికి వచ్చి టెంపుల్ తాలూకా గ్రౌండ్ బ్రేకింగ్ చేస్తున్నామని ఆశిస్తూ నేను అందరికీ మరొకసారి నా పేరు లక్ష్మీ పాత్రని శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీవీ భక్తి టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మా సాయిదత్త పీఠం తరఫున. అండ్ గత 3 రోజులుగా ఎంతో అద్భుతంగా, రమణీయంగా పిల్లలు, పెద్దలు అందరూ, మా కార్యకర్తలు, వాలంటీర్లు, డైరెక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ఈ ఈవెంట్ని విజయవంతం చేసేందుకు అందరికీ వందనాలు, శుభాభినందనాలు. అండ్ ఈ శ్రీరామనవమి నిజంగా శ్రీరామనవమి లాగానే ఇండియాలో ఎలా జరుగుతుందో మన గుళ్ళలో, మన టెంపుల్స్లో రమణీయంగా ఆ కళ్యాణోత్సవం కానీ, అలాగే పిల్లలది కానీ, అలాగే పట్టాభిషేకం కానీ, తర్వాత సాయిబాబాకి చందనోత్సవం కానీ షిరిడీలో జరుగుతున్నట్టుగా. అండ్ దెన్ సాయిబాబాకి ఎవ్రీ ఇయర్ మేము ఒక రైస్ ప్యాక్ పెడతాం. అది రైస్ తీసి మళ్ళీ అందరికీ పంచింది కానీ. సో అందరూ ఎంతో అద్భుతంగా, సో మేము ఇండియాలోనే ఉన్నామా, ఇంకా అంతకంటే బాగా ఉన్నామా అన్నట్లుగా ఫీల్ అయ్యి, సో ఎంతో ప్రశాంతంగా ఈ శ్రీరామనవమిని జరుపుకున్నాం. సో మరొక్కసారి ఈ మొత్తం ఈవెంట్ని ఇంత విజయవంతంగా జరిపినందుకు, సహకరించినందుకు, ఉపక్రమించినందుకు శంకర్ మంచి గారికి, సాయిదత్తపేట యాజమాన్యం వారికి, అలాగే సో ఎంతోమంది, ముఖ్యంగా మధువన్న గారు ఎంతో ఎఫెక్టివ్గా కోఆర్డినేట్ చేసి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి, అలాగే లక్ష్మి అక్క, సో మాకు వివిధ షీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ది ఫుడ్ సెక్షన్ అండ్ అన్నదానం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాలంటీరింగ్, ఇంకా మిగతా అందరూ వాలంటీర్లు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా తరఫున అభినందనలు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫర్ ది ఎన్టీవీ యాజమాన్యం వారికి, భక్తి టీవీ యాజమాన్యం వారికి, అలాగే ఎన్టీవీ భక్తి టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎన్టీవీ భక్తి టీవీ ప్రేక్షకులకు నా పేరు మధు అన్న. మీకందరికీ ఈ హేవళంబి సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ హేవళంబి రామ సంవత్సరం మా సాయిదత్త పీఠంలో ఉగాది వేడుకలతోటి అద్భుతంగా జరుగుతూ మొదలైనప్పుడే నాకు ఒక పూర్తి నమ్మకం, రఘుశంకర్ మంచి గారి ఆధ్వర్యంలో జగదీష్ గారు, లక్ష్మి గారు చెప్పినట్టుగా సాయిదత్త పీఠం మూల స్తంభాలైన 4 పిల్లర్స్ అని అంటాం మేము. నడుస్తున్న 3 సంవత్సరాలతోటి 3 సంవత్సరాలుగా ప్రజలని, ఇక్కడ న్యూజెర్సీ ప్రజల్ని, భక్తుల్ని ఆనంద డోలికల్లో ఊగిస్తున్న ఈ సాయిదత్త పీఠం ఇంకా ముందు ముందు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తా అని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో నాకు వైదిక కార్యక్రమాలు, అంటే పూజా కార్యక్రమాలు, కల్చరల్ సాంస్కృతిక కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాల్లో కూడా కొద్దో గొప్ప ఇన్వాల్వ్మెంట్ ఉండి, అన్ని కార్యక్రమాలతోటి సంబంధం ఉండి అవినాభావ సంబంధం ఏర్పడుతుంది సాయిదత్త పీఠంతో. అది చాలా సంతోషంగా ఉంది. ఈ శ్రీరామనవమి వేడుకలు కూడా గత సంవత్సరం వేడుకల కంటే ఇంకొంచెం ఎక్కువ అద్భుతంగా జరిగినాయి. రఘు గారు చెప్పినట్టుగా ద్వితీయ శతగళార్చన, అంటే శ్రీ రామామృత ద్వితీయ శతగళార్చన పోయిన సంవత్సరం 100 మందితో చేస్తే ఈరోజు 107 మంది 9 నవరత్న రామదాసు కీర్తనలతోటి ప్రజలు ఆ భక్తుల ముందు పాడుతుంటే, రామపట్టాభిషేకం అయిన తర్వాత ఆ భక్తుల పారవస్యం చూసి తనివి తీరా చూడాల్సిందే. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు, ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ భక్తి టీవీ వారికి అందరికీ ఆనందంతో అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.